అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. నిన్న బొత్స సత్యనారాయణ గారు వెక్కి వెక్కి ఏడ్చారు. అంటే ఎందుకు ఏడ్చారు అనే దానికన్నా కూడా ఎలా ఏడ్చారు అన్నది కూడా జనాలు ఈ రోజు కూడా చూడడం జరుగుతుంది. అయితే ఎందుకు ఏడ్చారు అంటే పూర్వం బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, అందులో దాగున్న రహస్యాల్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని పబ్లిక్ గా చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పిన మాటల్ని అచ్చెన్నాయుడు గారు మళ్ళీ ఓసారి గుర్తు చేశారు. ఈరోజు మరి కూటమిని, తెలుగుదేశం పార్టీని ఏలెత్తి చూపిస్తున్నారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు దేవుడైపోయాడు కదా. మరి ఆ రోజుల్లో మీరు మాట్లాడిన మాటలు నేను మరోసారి గుర్తు చేస్తున్నాను అన్న పాపానికి దానికి బొత్స సత్యనారాయణ గారు కన్నీరు మున్నీరయ్యారు. మన ఏవైతే ఉంటాయో కర్చీపులు మొత్తం కూడా తడిచిపోవడం జరిగింది. ఆ పక్కన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. బట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యాక్టింగ్ చేశాడు అని చెప్పకనే చెబుతూ ఉన్నారు. కాబట్టి అసలు ఆయన చెప్పింది నిజమే కదా, ఆయన అన్నది నిజమే కదా, ప్రజలు అనుకుంటున్నది కూడా నిజమే కదా. మరి ఎందుకు చూడండి ఒకసారి పూర్వం, ఇదిగోండి ఇది చూడండి, ఇందులో చూడండి వైఎస్ మృతి జగన్ హస్తం, జగన్ కుటుంబంలో అందరూ దొంగలే, ఉరి శిక్షకు జగన్ అర్హుడు. ఇది ఎవరండి చెప్పింది? ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇంకా లోతుగా వెళ్తే దీనికి సంబంధించిన వీడియోలు కూడా దొరుకుతాయి. ఇదే బొత్స సత్యనారాయణ గారు చెప్పారండి. అది మళ్ళీ అచ్చెన్నాయుడు గారు చెప్తే ఉలికిపోటు, మళ్ళీ కన్నీరు మున్నీరైపోతున్నారు, బాధపడిపోతా ఉన్నారు. మనం అడిగిన మాటలనే గుర్తు చేసినప్పుడు మనం బాధపడితేనో మనం భయపడితేనో జనాలు నవ్వుకుంటారు తప్ప జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని నేను మరోసారి బొత్స సత్యనారాయణ గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. మీరేమి ఆషామాషి వ్యక్తులు కాదు. మీరు రాజకీయంలో తలపడిన వాళ్ళే, ఎంతో మందితో తలపడిన వాళ్ళే. మీరు ఒకసారి ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. విద్య, రవాణా, మార్కెటింగ్, భారీ పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖలకు మంత్రులుగా పనిచేశారు. అన్ని కూడా నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి శాఖలే. వీటన్నిటిలో కూడా మీరు పనిచేశారు. రాజకీయంలో అపారమైన అనుభవం ఉంది మీకు. మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఏడ్చేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి మనం. మరి ఆ రోజుల్లో రాజకీయ పార్టీలకు మారను అనుకున్నప్పుడు మారాలి. మరి ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ మధ్య కాలంలో ఎంత దిగజారిపోయారు అంటే నేను అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు మీరు కన్నీరు మున్నీరు అవుతున్నారే. 29 గ్రామాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలని అమరావతి రాజధాని కోసం అప్పగిస్తే మీరు దాన్ని శ్మశాన వాటిక అన్నారు. వాళ్ళు ఎంత ఏడ్చుంటారు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళు ఎంత కన్నీరు మున్నీరై ఉంటారో మీరు ఒకసారి ఆలోచించారా? అదే విధంగా శాసన మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి షరీఫ్ గారు కేవలం 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లుని ఆమోదించలేదు, తిరస్కరించారు అన్న కోపంతో ఆయన మీద భౌతికంగా మీరందరూ దాడులు చేశారు. అసలు నువ్వు సాయిబుకే పుట్టావా అని శాసన మండలి సాక్షిగా మీరు ఆయన్ని అవమానించారు. ఆ రోజు ఆయన ఎంత వెక్కి వెక్కి ఏడ్చుంటారు, ఆయన గుండె ఎంత విలవిల్లాడుంటుంది, ఆయనకి ఎన్నిసార్లు కన్నీళ్లు వచ్చుంటాయి, ఎన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడుపుకుంటారో మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు అని ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి ఇన్ని శాఖలకు మంత్రి, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సీఎం లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు మీరు కూడా ఉన్నారు. అపారమైన అనుభవం నేనే ఒప్పుకుంటున్నాను కదా. ఇంత దిగజారిపోతారా, ఇంత దిగబడిపోతారని నాతో పాటు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. దీనితో పాటు తిరుమల లడ్డూలో ఉండే కెల్తీనికి హెరిటేజ్ ఫ్రెష్ లో ఉండేటువంటి కొన్ని పరిస్థితులకి సంబంధం ఉంది అని మీరు ఆ రోజు చెప్పి నిజంగా ప్రజల మధ్యలో ప్రెస్ ముందు దొరికిపోయారు. మీరు తిరుమల లడ్డూలో వాడేటువంటి కల్తీనికి హెరిటేజ్ ఫ్రెష్ కి సంబంధం ఉందని లైవ్ లో దొరికిపోయారు. మీరు అంత అపారమైన అనుభవం ఉన్న మీరు ఇంత దిగజారిపోతారని ప్రజలు ఈ రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో కాంగ్రెస్ లో ఉన్న మీరు వైఎస్ఆర్ సిపిని తొక్కేయాలి, తొంగలో తొక్కాలి అని శపథం కాసింది కూడా మీరే. పబ్లిక్ గా అందరూ వింటూ ఉండంగా, అందరూ చూస్తూ ఉండంగా ఏదైతే నేమలే అది లైవ్ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రాందీ తాగుతారు అని బల్లగుద్ది చెప్పింది మీరే. అది సంస్కారమా? ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, అది ఆయన పర్సనల్ లైఫ్ కావచ్చు, అది ఆయన అలవాటు కావచ్చు, అదేం పాపం కాదు కదా. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ గా అందరూ వింటూ ఉండంగా, చూస్తూ ఉండంగా బ్రాందీ తాగారని బల్లగుద్ది చెప్పింది కూడా మీరే. అంటే అదే అసెంబ్లీలో అదే శాసనసభ్యుల మధ్యన ఉండేటువంటి విజయమ్మ గారిని పట్టుకొని
అవహేళన చేసింది, అవమానపరిచింది కూడా తప్పకుండా మీరే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం వెనక ఆయన హస్తం ఉంది అని కూడా గట్టిగా అరిచి చెప్పింది మీరే. ఈ రోజు నేను ఇది చూపించాను కూడా. వీటన్నిటికన్నా కూడా మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అని ప్రశ్నలు అడిగితే భారతదేశానికి రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటో అని వెనకడుగేశారు మీరు. ఎంత అరాచకం! అభివృద్ధి వైపు అడుగులేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అమరావతిని హేళన చేస్తూ అవమానపరుస్తూ మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే రాజధాని కాదు కదా, భారతదేశంలో ఉండేటువంటి మిగతా 27 రాష్ట్రాలకు కూడా రాజధానులు ఉన్నాయి. అమరావతి రాజధాని మనకు అవసరం. మన రాజధాని, మన అడ్రస్, మన కంపెనీలకు రావడానికి కేర్ ఆఫ్ అడ్రస్, అభివృద్ధికి ముందడుగది. దాని గురించి చెప్పుకోకపోతే ఇంకో 10 వీడియోలు చేయాలి నేను. దానిని కూడా ఇంత అనుభవం ఉన్న మీరు దానిని కూడా ఎంత అవహేళన చేశారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. ఆ మాట ఒప్పుకోవడానికి కూడా మీరు ఎంత నీచమైన స్థాయిలో ఉన్నారని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాకు ఒక చిన్న డైలాగ్ అంటే అమరావతి రాజధాని విషయంలో మిగతా 27 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు నానా కష్టాలు పడి ఫైనల్ గా లోక్సభ, రాజ్యసభ అన్ని చోట్ల నుంచి ఆమోదం పొంది మన రాజధాని అమరావతి అనే స్థాయికి ఆయన తీసుకొస్తూ ఉంటే అపారమైన అనుభవం ఉండేటువంటి మీలాంటి ఎంతో మంది కూడా దానికి ఎంత అడ్డుకట్ట వేశారు, ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడారు అని అందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా మీరు ఎలా మాట్లాడారో మీకు కూడా తెలుసు. కానీ నాకు మీరు మాట్లాడిన తీరు, మీరు అడ్డుకట్ట వేసినటువంటి ఆ పరిస్థితి చూస్తే నాకు లీడర్ సినిమా గుర్తుకొస్తుంది. లీడర్ సినిమాలో రాణా గారు అసెంబ్లీలో ఏదో బిల్లు కోసమో ఏదో ఒక పరిస్థితి కోసమో ఆయన పోరాడుతూ ఉంటారు స్పీకర్ ముందు. అయితే గొల్లపూడి మారుతీరావు గారు చాలా సిన్సియర్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్, నేను ఆయన గురించి మాట్లాడలేదు. బట్ ఒక బిల్లు కోసం ఆయన పోరాడుతూ ఉంటే గొల్లపూడి మారుతీరావు గారు అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు, అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు అసెంబ్లీ నుంచి మధ్యలో బ్రేక్ వస్తే బయటకు వస్తారు రాణా గారు బయటకు వచ్చినప్పుడు గొల్లపూడి మారుతీరావు గారు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఉండేటువంటి ఒక సన్నివేశం మీకు చూపిస్తాను. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు, అపార అనుభవం ఉన్నటువంటి మిగతా తలపండినటువంటి రాజకీయ నాయకులకు కూడా దీన్ని పూర్తిగా ఆపాదిస్తున్నాను. ఒకసారి చూడండి. మీకు 70-80 ఏళ్ళు ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం ఇవన్నీ ఎందుకు సార్? నా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత. అంటే ఈ సినిమాలో సీను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ సినిమా చూశాను. ఆ సినిమాలో కూడా గొల్లపూడి మారుతీరావు గారు లాగే ఈ రోజు అందరూ కూడా ఇలా తయారయ్యారు. నేను ఇక్కడ గాంధీ గారిని చూశారు, నెహ్రూ గారిని తాకారు అని నేను అనుకోవట్లేదు. ఈ సినిమాలో మాదిరి చనిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. కానీ ఆ వ్యక్తి పోరాడుతూ ఉంటే, అంత అనుభవం ఉండి కూడా అడ్డుకట్ట వేస్తూ ఉంటే, అతను చెప్పినటువంటి ఈ సీన్, ఈ డైలాగ్స్ కూడా ఈ రోజు ఉండేటువంటి వైఎస్ఆర్సీపీలో ఎంతో మంది మేధావులని చెప్పుకునే వాళ్ళకి ఎందుకో కొంచెం అలా రిలేటెడ్ గా అనిపించింది నాకు. అంటే నేను అనేది అదే, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? బొత్స సత్యనారాయణ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏడ్చారు అంటే మీ వల్ల ఎంతమంది ఏడ్చారో కూడా గుర్తుపెట్టుకోండి. అపారమైన అనుభవం ఉండేటువంటి మీరు ఇలా దిగజారిపోతూ ఉన్నారు ఎందుకు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి అవి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నా పేరు ఆర్పి, నా రాష్ట్రం ఆంధ్ర, నా రాజధాని అమరావతి. జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి.